ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథం 68వ అధ్యాయము 9వ వచనం. నీ స్వాస్థ్యము మీద నీవు వర్షము సమృద్ధిగా కురిపించితివి, అది అలసి ఉండగా నీవు దానిని బలపరిచితివి. ఈ మాటల ద్వారా దేవుడు తనకు స్వకీయ సంపాద్యముగా తన ప్రాణమునే వెలగా చెల్లించిన ఆయన స్వాస్థ్యమైన మన పట్ల ఆయనకున్న కృపా వాత్సల్యత మనకు అర్థమవుతుంది. తన ప్రజలపై వర్షము అనే ఆశీర్వాదాలను సమృద్ధిగా కురిపిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఒక రైతు గింజలు వేసినప్పుడు ఒక రకమైన వర్షము అనగా తొలకరి వర్షం, కేవలం జల్లులు మాత్రం చాలు. అదే పైరుగా మారినప్పుడు మరొక రకం కోతకాలంలో తడి మాత్రం సరిపోతుంది. అదే విధంగా దేవుడు మన జీవితాలలో ఏ సమయంలో, ఏ వయసులో ఏ రకమైన ఆశీర్వాదం అవసరమో ఆ ఆశీర్వాదాలను మనకు సమృద్ధిగా అనుగ్రహించే శక్తిమంతుడు. ఒకవేళ నీ కుటుంబాలలో దేవుని కృప కొరకు ఎదురు చూసి నిరీక్షణ కోల్పోయి అలసి ఉన్నావా? ఈ వాక్యం ద్వారా దేవుడు నిన్ను బలపరచాలని, తిరిగి నీ హృదయంలో ఆశను కలిగించి నీ కొరకు నిరీక్షణ ద్వారాన్ని తెరవాలని ఆశపడుతున్నాడు. నమ్మి ప్రార్థించు. ప్రార్థన. అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరిచే నా దేవా, ఈ మాటలు వింటున్న నీ ప్రజల యొక్క ప్రాణమునకు సేద తీర్చి, నిరాశతో అలసి ఉన్న వారిని బలపరిచి ఆశీర్వాదములతో నింపమని వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.